ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఈ సంవత్సరపు ముగింపు దినాలలో ప్రభు మన పట్ల అత్యంత కృపను చూపిస్తూ మనలను సజీవులున్న భూమి మీద ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి ఉదయం కూడా తన వాక్కు ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతిస్తున్నావు, ఏ పరిస్థితులను బట్టి భయముతో ఉన్నావు, ఆయన నీతో తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ పరిస్థితులను బట్టి భయపడన అవసరం లేదు. నేనున్నాను, నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయం చేయవాడను, భయపడుకు అని వాగ్దానం ఇస్తున్న దేవుని తట్టు చూడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. తద్వారా నీకు నెమ్మది, సమాధానము, సంతోషము కలుగుతాయి. మరి ఈ ఉదయకాలము ప్రత్యక్షపు వాక్కుతో, మన దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 124వ అధ్యాయము 7-8 వచనములను చదువుకుందాం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. అవును, మన ప్రభువు భూమి ఆకాశములను సృజించిన దేవదేవుడు. ఆయన వలననే మనకు సహాయము కలుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను బట్టే మనము తప్పించబడి ఉన్నాము. పక్షి వేటగాండ్రు ఉరి నుంచి, అవును, వేటగాడు మరి గురిపెట్టినప్పుడు ఆ పక్షి ఏ విధంగా తప్పించుకుంటుందో ఆ విధంగా సాతాను అనే వేటగాండ్రు, అవును, మనలను నిత్యము కూడా గురిపెట్టి మన జీవితాలను అంతమొందించాలన్నదే వాడి యొక్క గురి, వాడి యొక్క ఆలోచన. నాశనకరమైన గుండెలోనికి లాక్కొని పోవాలి అన్నదే వాడి యొక్క ఉద్దేశం, తన పోలికగా చేసుకున్న తన బిడ్డలను. కానీ భూమి ఆకాశాలను సృజించిన దేవదేవుని వలన మనకు సహాయము కలుగుతూ ఉన్నది. ఆయన నామము వలననే మనకు సహాయము కలుగుతూ ఉన్నది. అవును, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసయ్య నామములో మనకి సహాయము ఉన్నది, మనకి స్వస్థత ఉన్నది, మనకి నెమ్మది ఉన్నది, మనకి విడుదల ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు కనుక ఆయనలో మనము నమ్మిక ఉంచుట మనకి ఎంతో మరి విడుదల, మనకి రక్షణ, మనకి సమాధానము కలుగుతాయి. పక్షి వేటగాండ్రు ఉరి నుంచి ఏ విధంగా తప్పించుకొని ఉన్నదో ఆ విధంగా ప్రభు మనలను తప్పిస్తూ ఉన్నాడు. తన యొక్క నామమును బట్టి, తన సహాయము వలన. లేకపోతే ఈ రోజున మనము సజీవంగా లేవనెత్తబడి ఉండేవాళ్ళమే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది నిద్రలోనే మరణించిన వారుగా, అవును, మన కళ్ళ ముందే తిరుగుతూ ఆరోగ్యంగా ఉంటూనే గతించిపోయిన వారుగా ఎందరినో దినదినము చూస్తూ ఉన్నాము. మరి చిన్న వయసులో, నా మటుకు నా వ్యక్తిగత అనుభవములో ఈ డిసెంబర్ మాసంలోనే ఎంతో మంది యవనస్తులు, ఆత్మీయ సహోదరులు, ఎంతో మంది ఆప్తులు, మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాలు, వారి కాలము రాకముందే, చిన్న వయసులోనే, యవన ప్రాయములోనే వారు హఠాత్తుగా మరణించిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఈ రోజున మనము సజీవులుగా ఉండి దేవుని స్తుతిస్తున్నాము. మనము ఎంత ధన్యులము. మృతి ఆయనకు స్తుతి చెల్లించదు కదా. కనుక సజీవులుగా ఉన్న మనము మన దేవదేవుని స్తుతించే వారంగా ఉండాలి. మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన స్తుతిని, మన యొక్క స్థితిని మారుస్తుంది దేవుని స్తుతించే అనుభవం. మన పరిస్థితులను మార్చివేస్తుంది, మన పరిస్థితులను ఆశీర్వాదకరంగా చేస్తుంది, మన పరిస్థితులను శక్తివంతంగా, సంతోషకరంగా చేస్తుంది. స్తుతిలో ఉన్న గొప్ప శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భూమి ఆకాశాలను సృజించిన యేసయ్య నామమును బట్టి మనకి సహాయము కలుగుతూ ఉండగా ఆయన నామాన్ని గణపరచకుండా ఎలా మౌనంగా ఉండగలం? కనుక ఇంకా 2-3 రోజుల్లో మరి క్రొత్త సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతుండగా, అవును ప్రభువా, సంవత్సరం ఆది మొదలుకొని అంతము వరకు నన్ను ఎన్నో విధాలుగా మరి పక్షి ఏ విధంగా వేటగాండ్రు ఉరి నుంచి తప్పించుకొనిందో, సాతాను యొక్క గురి నుంచి, వాడి యొక్క ఉరి నుంచి నన్ను తప్పించి నన్ను భద్రపరిచిన దేవుడో, అపహరించాలని, మృంగివేయాలని, అవును,
నాశనం అనే గోతిలోనికి ఈడ్చుకొని పోవాలని ఎన్ని పన్నాగాలు వాడు వేసినప్పటికీ కూడా నీ నామములో నాకు సహాయము, నీ ద్వారా నాకు భద్రతను క్షేమమును మరి అనుగ్రహించిన దేవా నీకు కృతజ్ఞతలు అని మౌనముగా ఉండకుండా దేవుణ్ణి స్తుతిద్దాం. అడుగడుగున ఆయన నీ పట్ల చూపిన కృపను బట్టి, నీ పట్ల ఆయన ఏమై ఉన్నాడో, అవును ప్రియ దేవుని బిడ్డ, మరి నీ ప్రభువుని ఘనపరచు. ఈ సంవత్సరం అంతా నీ ప్రభువు నీ జీవితంలో చేసిన మేళ్లను తలపోసుకొని నీ ప్రభువుని ఆరాధించు, నీ ప్రభువుని కొనియాడు, నీ ప్రభువుని మహిమపరచు. తద్వారా ఇంకా నీకు కలిగి ఉన్న ప్రతి ఇక్కట్ నుంచి, ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను విడిపించి రెండింతల ఆశీర్వాదంతో ఆయన నిన్ను నింపబోతా ఉన్నాడు. రాబోయే నూతన సంవత్సరంలో తలలు వంచండి, విశ్వాసంతో ప్రార్థిద్దాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, పక్షి వేటగాండ్రు ఊరి నుంచి ఏ విధంగా తప్పించబడినదో నీ సహాయాన్ని బట్టి భూమి ఆకాశములను సృజించిన యేసయ్య నామము వలననే మేము తప్పించబడి ఉన్నాం. నీ సహాయము వలననే మేము క్షేమముగా సురక్షితముగా ఉన్నాం. నీవు లేని జీవితం మాకు అంధకారం, నీవు లేని జీవితం మాకు శూన్యం. యోదే కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో తండ్రి నీవు ఉన్నందుకు స్తోత్రాలు. ఎన్నో విధాలుగా దుష్టుడు అపహరించాలని, జీవితాలను మృంగివేయాలని, హతమార్చాలని ఎన్నో గురులు పెట్టినప్పటికీ వాటిని తొలగించి వేటకాడి ఊరిలో నుంచి నీ బిడలను తప్పించిన దేవుడవు, వారి ప్రాణాలను సురక్షితంగా భద్రపరిచిన దేవుడవు నీవే ప్రభువా. సజీవులున్న భూమి మీద నిలబెట్టి నిన్ను స్తుతించే కృపనిచ్చావు. ఈ సంవత్సరం ఆది మొదలుకొని ఈ ముగింపు దినాలలో నాయనా నీవు వారి జీవితాల్లో చేసిన మేలులను తలపోసుకొని నిన్ను ఆరాధించే బిడలుగా, కృతజ్ఞతలు తెలియజేసే బిడలుగా, నాయనా నిన్ను స్తుతించుటలో ఉన్న గొప్ప శక్తిని, ఆశీర్వాదాన్ని నీ బిడలు రుచించే వారిగా నీ బిడలను దర్శించమని, దీవించమని, ఏ విషయంలో నిరాశ నిస్పృహలు చెందకుండా ప్రభువా, నూతన సంవత్సరంలో నీ బిడ్డల పట్ల నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీ బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.